నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అందరికీ. మరి ఈ భోగి అనేది ఏమిటి, ఈరోజు విశేషం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. భోగి అనే పదము భగ్ అనే సంస్కృత పదం నుండి వచ్చిందండి. భోగి అంటే మనకు సుఖము అనే అర్థం. అంటే మన పురాణాల ప్రకారం ఇప్పుడు మనం తిరుప్పావైని అనుసంధానం చేసుకుంటున్నాం ప్రతిరోజు. ఆ రోజు 20 అంటే భోగి రోజు శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి కళ్యాణం చేసుకొని లీనమైంది. కాబట్టి ఆ రోజును దానికి సంకేతంగా భోగి పండుగను జరుపుకోవడము ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది అప్పటి నుంచి కూడా మనకు. అలాగే వామన అవతారంలో శ్రీమన్నారాయణుడు అవతరించి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన రోజు కూడా ఈరోజు అని చెప్తూ ఉంటారు. అయితే ఇటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఈరోజు అని చెప్తూ ఉంటారు. అందుకే గోవింద అనే శబ్దానికి చాలా విశేషత కలిగి ఉంటాయి ఈ పాసురాలలో కూడా. మరి భోగి రోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకా విశేషం ఏమిటి అంటే, మనము వృషభాలను పూజిస్తాము. గంగిరెద్దుకు పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకట అంటే పరమశివుడు భూమి మీద ఉన్న రైతులకు ఇబ్బంది కలగకుండా ఉపయోగంగా ఉండాలని తన నందీశ్వరుని పంపించాడట. అందుకని చెప్పేసి మనం ఆ రోజు గంగిరెద్దులను కూడా పూజిస్తామన్నమాట. అంతటి విశేషమైన రోజు ఈ భోగి. మరి భోగి దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం అంటే సూర్యుడు ధనురాశిలో నుంచి దక్షిణం నుంచి మొత్తానికి తిరిగి ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు అన్నమాట. కాబట్టి ఈరోజు ఏంటి అంటే, ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడ్డాము, బాధలు పడ్డాము, అన్నిటికీ తట్టుకున్నాం కదా, ఇక మనకు ఉత్తరాయణ పుణ్యకాలం రాబోతుంది అని, మన కష్టాలు తీరిపోయినాయి అని చాలా సంతోషంతో ఆ సూర్యుడికి నమస్కరించి కోరుకుంటూ తెల్లవారి నుంచి మన జీవితాలు వెలుగు నింపే సూర్యుడిని తలుచుకుంటూ చక్కగా భోగి మంటలను వేస్తారన్నమాట. ఈ భోగి మంటల్లో కూడా పంచపల్లవాల యొక్క కర్రలను వేస్తూ ఉంటారు. దీన్నే భోగి మంటలు అంటారు. భోగి మంటలతోని ప్రారంభమవుతుంది భోగి పండగ అనేది. ఈ విధంగా మనం భోగి పండగను నిర్వహించుకుంటూ ఉంటాము. దేవాలయాలలో గోదా కళ్యాణాన్ని నిర్వహిస్తారు. మంచిగా ఇంటి ముందర అన్ని రంగవల్లులు తీర్చిదిద్దుతారు. మరి సాయంత్రం పూట పిల్లలకు భోగి పళ్ళను పోస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ శ్రీమన్నారాయణుడు బద్రీనారాయణుని నారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది, పిల్లలకు మంచి జరుగుతుంది అని పిల్లలకు ఆ విధంగా భోగి పళ్ళను పోయడం ఆచారం, సాంప్రదాయం మనకు ఈ భోగి రోజు సాయంత్రం పూట. అదేవిధంగా ఈసారి చాలా విశేషంగా వచ్చింది భోగి పండగ అని మనకు పెద్దలు శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. 110 సంవత్సరాల తర్వాత వచ్చిందటనండి ఈ భోగి. సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది. మరి అందుకని చెప్పి చాలా విశేషమైనది అని మనకు ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం అనేది, సోమవారము భోగి పండగ, ఈ 3 కలవడం అనేది చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి దానికి తగిన విధంగా ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయడం వల్ల సమస్తమైన పాపాలు తొలగిపోయి చక్కగా శుభాలు జరుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. తర్వాత
మనమందరము బాగుండాలి, మన దేశము ఎటువంటి గొడవలు లేకుండా ఐకమత్యంతో అన్నదమ్ముల వల్ల అందరం కలిసిమెలిసి ఉండే పరిస్థితులు ఏర్పడాలి. ఈ విచిత్రమైన విరుద్ధమైన ధర్మ వ్యతిరేకమైన గొడవలు అనేవి లేకుండా ప్రశాంతంగా అందరూ కూడా లోకమంతా బాగుండాలని కోరుకుంటూ మనము చక్కగా ఈ విధంగా పూజించినట్టయితే మనకు శాంతి ప్రశాంతి కూడా కలుగుతుంది, అన్ని కోరికలు నెరవేరుతాయి అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారండి, ప్రత్యేకంగా ఈ భోగి రోజు. అయితే ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకొని ఆచరించి మనము సంపూర్ణమైన ఫలితాన్ని పొందుదాం. మరి ఈ భోగి రోజు తప్పకుండా మనము దేవాలయానికి వెళ్ళి కానీ ఇంట్లో కానీ చక్కగా గోదా కళ్యాణాన్ని తిలకించడము వల్ల కళ్యాణం కాని పిల్లలకు కళ్యాణాలు అవుతాయి, చక్కగా పిల్లలకు క్షేమం కలుగుతుంది, మనం చేసే పూజల వల్ల మనకు మంచి జరుగుతుంది అని మన నమ్మకంతో చేయాలి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా అందరూ ఈ విధంగా చెయ్యండి. మరి చేయలేని వాళ్ళు కనీసం చూసి ఆనందించండి, ఆ భగవంతుణ్ణి స్మరించండి, అంతా శుభమే కలుగుతుంది. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.